గూడూరును జిల్లా చేయాలని కోరుతూ నేడు బంద్ కు పిలుపునిచ్చిన గూడూరు జిల్లా సాధన సమితి. గూడూరు డిపో వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలను అడ్డుకునేందుకు యత్నించిన జేఏసీ నాయకులు, విద్యార్థి యువజన సంఘాలు, నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు గూడూరును జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసిన జేఏసీ నాయకులు స్వచ్ఛందంగా బంద్ లో భాగస్వామ్యమైన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, వ్యాపారులు, స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేస్తున్న జేఏసీ నాయకులు. తప్పు కదా జిల్లా చేసేంత వరకు పోరాడతాం గూడూరు జిల్లా చేసేంత వరకు రిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్స్ జీవో ప్రకారం 4 నెలల వేతనాలు చెల్లించకుండా శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం నిరంకుశ వైఖరికి నిరసనగా రిమ్స్ సూపరింటెండెంట్ సమ్మె నోటీసు. రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రిమ్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ శ్రమను దోపిడీ చేస్తున్న శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యంపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి చర్యలు తీసుకోవాలి. శ్రీకాకుళం రిమ్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ పట్ల నియంతలా వ్యవహరిస్తున్న శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం వైఖరిని రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సెక్యూరిటీ గార్డ్ అధ్యక్షులు గొల్లపల్లి రాజులు, ప్రధాన కార్యదర్శి బగాది శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు రిమ్స్ సెక్యూరిటీ గార్డ్స్ బకాయి వేతనాలు చెల్లించాలని, జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని గత 7 నెలలుగా జిల్లా ఉన్నతాధికారులకు, శ్రీకాకుళం శాసనసభ్యులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, కనీసం శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం వారికి, మన జిల్లా, అన్నా జిల్లా ప్రజా ప్రతినిధులకి కనీసం గౌరవ మర్యాదలు శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం వారికి లేవని, మమ్మల్ని బలవంతంగా సమ్మెలోకి నెట్టి సంబంధిత యాజమాన్యం చేశారని, 4 నెలలుగా వేతనాలు లేకపోయినా డ్యూటీలు చేస్తున్నామని, ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 18,600 ఇవ్వాలని గత 7 నెలలుగా పోరాటం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం వారు మొండిగా ఉన్నారని, పండగ వేళలో వేతనాలు లేకుండా బతుకుతున్నామని, కుటుంబాలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శానిటరీ సూపర్వైజర్స్ ఎల్లుండి క్రిస్మస్ అండి, చాలా మంది క్రిస్టియన్స్ సఫర్ అవుతున్నారు. నేను ల్యాబ్ ఆఫీస్ లో మీటింగ్ అయింది, ఆ మీటింగ్ కూడా ఆయన రాలేదు. మనం ఎవరు చూస్తాం, నేను చెప్పాను షాకర్ నోటీస్ కూడా ఇవ్వని చెప్పాను. షాకర్ నోటీస్ ఇష్యూ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ బట్టి దాన్ని చెప్తాను. నేను చెప్పాను క్లర్క్కి మన నర్సింగ్ షాకర్ నోటీస్ ఇవ్వని చెప్పాను. బోత్ నీకు వాళ్ళకు శానిటేషన్ సూపర్వైజర్ శానిటేషన్ కూడా 30 మంది
2030 నాటికి బాల్య వివాహ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ కోట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న 185 మంది అంగన్వాడీ సిబ్బందికి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఎస్ కోట చామి మండలంలో గల అంగన్వాడీ సిబ్బంది 185 మందికి స్మార్ట్ ఫోన్లు అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు సీఎం చంద్రబాబుకి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2030 నాటికి బాల్య వివాహ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజులు అనగా 27 నవంబర్ 2025 నుండి 8 మార్చ్ 2026 వరకు నిర్వహించనున్న జాతీయ ప్రచార కార్యక్రమం గురించి వివరించారు. సమాజంలో బాల్య వివాహాలను నియంత్రణ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ సిబ్బందికి అన్ని అవసరాలు తీరుస్తున్నాము. మౌలిక సదుపాయాలు, యూనిఫామ్స్, వంట పాత్రలు, కరెంట్ స్టవ్లు, కొత్తగా 5G స్మార్ట్ ఫోన్లతో ప్రతి అంగన్వాడీకి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు కోతలవానిపాలెం, సోపురం జంక్షన్, వేపాడ మండలం, కొత్త సింగరాయి, ఎన్కేపురం, అంకజోషులపాలెం, బట్టికొంపలు, గోల్డ్ స్టార్, కనక మహాలక్ష్మి, సోపురం జంక్షన్, వెన్ను జయలక్ష్మి, వేసలపూడ కల్లాలు, జాగ్రత్త రాజేశ్వరి, మండలం, అద్దాలపాలెం, ఈశ్వరలక్ష్మి, రాజన్న కాలనీ, వెంకటలక్ష్మి, సాంబయ్యపాలెం, నౌకరత్నం, ప్రతిపేట, పూర్లక్ష్మి, నరవాన్పాలెం, లెంక మంగమ్మ, గొల్లపేట, గౌరీ అప్పలసమ్మ, జోడిమేక. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో రోడ్డు భద్రత మా ప్రాధాన్యత రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు అవసరమని మంత్రులు స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నిబంధనల అమలులో రాజీ ఉండదని ప్రకటన. పోలీస్ శాఖకు అధునాతన బ్రీత్ అనలైజర్ పరికరాలు అందజేశారు. కొత్త పరికరాలతో ట్రాఫిక్ తనిఖీలు మరింత వేగవంతం. కార్యక్రమంలో ఉన్నత పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. దేవుడు గారు మధ్యలో పడుకున్నది. ఇంకోటి ఇంకోటి
అప్పుడు మళ్ళీ పైప్ పెట్టి లేకపోతే పైప్ అక్కడే ఓన్లీ పేపర్ పెడతానే వాడు చెప్పమంటేనే అది వచ్చేస్తుంది. అప్పుడు ఉంటే అప్పుడు again మనము పైప్ ఒక గ్యాస్ సిలిండర్ లారీ 500 లక్షలు వచ్చింది. లారీ డ్రైవర్ అదే ఇప్పుడు వాడిని పట్టుకొని ఆ లారీ సీజ్ చేసాము, లారీని హ్యాండిల్ చేసాము కోర్టుకి, వాడికి 10 డిమాండ్ లింక్ మీ ఆఫీస్ కొంటేనే సుబ్బారెడ్డి ఎక్కడ కూడా జియో ట్యాగ్ ఉంటుంది. ఈ చలాన్ వస్తుంది. హెల్మెట్స్కి ఏం చేస్తున్నారు? హెల్మెట్ నో పర్పస్ ఆఫ్ నెల్లూరు జిల్లానా? పెంచలంటే నెల్లూరు జిల్లా ఉన్నారు. అవునా కదా? అర్థమైపోయింది నాకు. సైదాపురం వదిలేస్తారుగా? ఎవరు అబ్బాయి? రెడీ సార్, రెడీ సార్. రెడీ సార్. పోలీస్ డిపిఓ కూడా బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత నూతన వెహికల్స్ కూడా మా మంత్రి గారు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఓకే సార్. తిరుపతి జిల్లా పోలీస్ అదేవిధంగా కలెక్టర్ గారు కలిపి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా అక్కడ యాజ్ హోమ్ మినిస్టర్ గారు నన్ను, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారిని, ఎండోమెంట్ మినిస్టర్ గారు మన ఆనం రామనారాయణ రెడ్డి గారిని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల ఒక అవగాహన కల్పించడానికి, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారించడం చేయడానికి మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన తిరుపతి అంటేనే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చే వెళ్ళే ఏరియా. అరౌండ్ ఒక 10 జాతీయ రహదారులు, 13 రాష్ట్ర రహదారులు ఉన్న ఈ సిటీలో చాలామంది లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే ఒక 1500 మంది గాయపడమే కాకుండా సుమారుగా 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. బికాజ్ ఆఫ్ చాలామంది ఏంటంటే తిరుపతి దర్శనానికి రావడం, ఓవర్ కెపాసిటీతో రావడం, అదేవిధంగా రెస్ట్లెస్గా రావటం, నైట్ అంతా ప్రయాణం చేసి రావటం ఒక ఎత్తు అయితే, సెకండ్ అదర్గా మనం ఆలోచిస్తే చాలా ఎక్కువ మంది డంక్ అండ్ డ్రైవ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు చనిపోవటం. ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ లేకుండా 2 వీలర్స్ చాలామంది చనిపోయిన పరిస్థితి కూడా, హెల్మెట్ లేకుండా చనిపోయిన పరిస్థితి. అంటే అసలు వీళ్ళందరూ ఎందుకు ఇలా చనిపోతున్నారు, ఎందుకు రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ మంది చనిపోయి ఎక్కువ మంది గాయపడుతున్నారని ఒక అనాలిసిస్ కూడా తీసుకొని గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా అనాలిసిస్ తీసుకొని ఒక 3 స్టేజెస్గా దీన్ని నిర్మూలించాలి, దీన్ని అరికట్టాలి అని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం. దానిలో భాగంగానే ఈరోజు బ్రీత్ అనలైజర్స్ని సుమారుగా ఒక 25 బ్రీత్ అనలైజర్స్ని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం, ఒక 25 సేఫ్టీ వెహికల్స్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా ఈ వెహికల్స్ అదేవిధంగా బ్రీత్ అనలైజర్స్తో కంపల్సరీగా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ప్రజలు అంటే ఒక డ్రంకన్ స్టేజ్లో ఒక అతను డ్రైవ్ చేసుకుని వచ్చాడంటే అతను ఒక్క ప్రాణానికే కాదండి, అతనితో పాటు సుమారుగా 2-3 ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. మొన్న రీసెంట్గా ఒక యాక్సిడెంట్ చూశారు కర్నూలులో ఒక అతను ఆ టైంలో తాగి వచ్చేటప్పుడు అతను చనిపోయినప్పుడుగా కాకుండా సుమారుగా 19 మంది చావుకి కారణమయ్యే పరిస్థితి కూడా మనకు కనిపించాం. అంటే ఒక అతను తాగితే అతనికి వచ్చే నష్టం ఏంటోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు, కానీ అది ఎంత విపరీతానికైనా దారితీస్తుంది, ఎంతమంది ప్రాణాలు తీయడానికైనా దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికే ఈరోజు పోలీస్ యంత్రాంగం, కలెక్టర్ గారు అందరూ కలవచ్చు చాలా ప్రణాళికబద్ధంగా దీని మీద ఒక దృష్టి పెట్టి బ్రీత్ అనలైజర్స్ని ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ చెకింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఎస్పీ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. నో హెల్మెట్ నో పెట్రోల్. చాలా మంది అంటే ఇంచుమించు ₹1,00,000 పెట్టి బండి కొనుక్కుంటారు, కానీ ₹300 పెట్టి హెల్మెట్ కొనుక్కుంటారు. అరే హెల్మెట్ పెట్టుకోకపోతే మీ ప్రాణానికి ప్రాబ్లం అంటే కనుక హెల్మెట్ తీసి హెల్మెట్ కూడా బండి ముందుని పెడతారు తప్పించి తలకి పెట్టుకోరు.
అంటే ఏంది అంటే తల పాడైపోతుందనో రకరకాలైన ఆలోచనలు అంటారు. కానీ ఒక తగిలితే మన తలకే ప్రాబ్లం వచ్చి మళ్ళీ మనం చనిపోతామన్న మినిమం కామన్ సెన్స్ కూడా ఉండే పరిస్థితి కనిపించట్లేదు కొంతమందిలో. నేను అంటున్నాను, అందరినీ కాదు. అట్ ద సేమ్ టైం పోలీస్ ఆపితే పోలీస్ అరెస్ట్ చేస్తున్నారంట. పోలీస్ అక్కడ హెల్మెట్ పెట్టుకోకపోతే మీరు వచ్చే మాకు చలనాల వల్ల డబ్బుల గురించే కాదండి, మీ ప్రాణాలు పోతున్నాయని ఒకే ఒక అవగాహనతో భద్రత ముఖ్యంగా ధ్యేయంగా పెట్టుకొని ఆ బాధ్యతగా తీసుకున్నాం. ప్రజల భద్రతే మా బాధ్యతగా తీసుకొని ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఆపి హెల్మెట్ల గురించి చలనాలు కట్టండి అన్నా, లేకపోతే ఈ బ్రీత్ అనలైజేషన్ పెట్టి వాళ్ళు చెకింగ్ చేసినా, ఇప్పుడు మనకి ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు ఈ రెస్ట్ తీసుకోవాలి, మీరు ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ చేయకూడదని చెప్పినా ఏదైనా కూడా ప్రజల భద్రత గురించి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ మీద రోడ్ సేఫ్టీ విభాగంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రీసెంట్గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని దీని మీద రోడ్డు ప్రమాదాల నివారణ చేయడానికి ఒక మంచి కట్టుదిట్టమైన ఏర్పాటు కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ ఎస్పీ గారిని, గౌరవ కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మా హోమ్ మినిస్టర్ గారికి అందరికీ నా నమస్కారాలు. తిరుపతి జిల్లాలో ఎక్కువగా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, దాదాపు 7 నేషనల్ హైవేస్, 12 స్టేట్ హైవేస్ గట్టిలో అవుతున్నాయి. ఎక్కువగా ప్రయాణికులు, భక్తులు వచ్చి వెళ్తుంటారు కాబట్టి వారి టైం బౌండ్లో వెళ్ళడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాదాపు 500 మంది లాస్ట్ 1 ఇయర్లో యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది. ముఖ్యంగా రేషన్ నెగ్లిజెంటు, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల, హెల్మెట్స్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. సో రోడ్డు భద్రతలో ముఖ్యంగా ప్రధాన ధ్యేయంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల ప్రకారం మేము అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్ సేఫ్టీ నియమాలు పాటించమని, అటు ఎడ్యుకేషను, ఇంజనీరింగు, ఎన్ఫోర్స్మెంట్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా నో హెల్మెట్ నో పెట్రోల్, అంటే అందరూ ఎక్కువగా వ్యక్తులు ఈ 2 వీలర్స్లో చనిపోయే వాళ్ళందరూ కూడా హెల్మెట్ లేకపోవడం చనిపోతున్నారు. సో అందులో భాగంగా హెల్మెట్ వేర్ చేయమంటూ, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలపడే కాకుండా ఎదుటి వ్యక్తి వారిపై కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ని పూర్తిగా నిర్మూలించాలనే ఒక ధ్యేయంతో అన్ని హైవే మొబైల్స్కి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్విప్మెంట్, డీడీ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లకి డీడీ ఎక్విప్మెంట్ ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతారో వారిపై డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, వారు ఇంకా ఎక్కువగా మోతాదులో తాగి దొరికితే వారి యొక్క పోలీస్ ఐపీసీ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ని పూర్తిగా నిర్మూలించడానికి గౌరవ మంత్రివారి యొక్క ఆదేశాలు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ముందుకెళ్ళి రాబోయే రోజుల్లో పూర్తిగా యాక్సిడెంట్స్ తగ్గించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.